హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి రాయలసీమలోనే పుట్టిన అసలు సిసలైన రాగి సంకటి ఎలా తయారు చేసుకోవాలి, అలాగే వాటిలోకి కాంబినేషన్గా గువ్వ గుయ్యం అనిపించే నాటుకోడి పులుసు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే 1 కప్పు బియ్యం తీసేసుకొని 2-3 సార్లు బాగా కడిగి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి. అయితే మీ దగ్గర మామూలు బియ్యం ఉంటే మామూలు బియ్యంతో అయినా చేసుకోవచ్చు. ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అంటే రేషన్ బియ్యంతో చేసుకున్న చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. సరే, ఈ బియ్యంని ఒక అరగంట పాటు నానబెడతాము. అంత లోపల నేనైతే ఇలాగా నాటుకోడి చికెన్ని ఈ విధంగా ఒక కుక్కర్లో వేసేసాను. వాటితో పాటుగా కొంచెంగా పసుపు, అలాగే లావు ఉప్పు వేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్. సో వాటితో పాటుగా ఆయిల్ వేసేసాను అనమాట. నేను తీసుకున్నది 1.5 కిలోలు తీసుకున్నాను. వాటికి తగ్గట్టుగా ఇలాగా వేసేసాను. ఇంకా లాస్ట్లో మాత్రము మనము 1 కప్పు నీళ్లు పోసేసి ఒక 4 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుందన్నమాట. సో ఆ విజిల్స్ కూడా 2 హై ఫ్లేమ్లో, 2 మీడియం ఫ్లేమ్లో 2 రానిస్తే బాగా చక్కగా ఉడికిపోతుంది. ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత వీటిలోకి మసాలాలు అప్పటికప్పుడు వేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెంగా ఎండు కొబ్బరి, అలాగే ధనియాలు, కొంచెం మెంతులు, చెక్క, లవంగ, మిరియాలు వేసేసాను. ఇలాగా బాగా దూరగా వేయించి పక్కకు పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక బాండీలో కొంచెం ఆయిల్ వేసేసి కాస్త ఆనియన్స్, అలాగే టమాటా పండ్లు కొంచెం 80% వరకు మనం వేయించేసేసుకొని ఆ తర్వాత మనం ఏం చేయాలంటే వీటిలోకి కొంచెంగా చింతపండు, అప్పట్లో చింతపండు పులుసు పోసేవాళ్ళు, కానీ అలా కాకుండా ఇలాగ కొంచెం చింతపండు, ఎల్లిపాయలు, అల్లం ముక్కలు ఇలా వేసేసి వాటితో పాటుగా కొంచెం కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలాగా కలిపితే సరిపోతుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనము రాగి సంకటి చేసుకోవటానికి నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి ఎసురు వచ్చేసి 5 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత వీటిలో కొంచెంగా ఉప్పు వేసేసాను. ఇంకా వాటితో పాటుగా ఈ విధంగా మనము నానబెట్టుకున్నటువంటి బియ్యం వేసేసుకోవాలి. సో ఇలా వేసేసిన తర్వాత మనము మధ్యలో ఇలాగ కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే ఎసురు ఎక్కువ అయింది కదా, కొంచెం పొంగుతుంది అనే ఉద్దేశంతో నేనైతే మధ్యలో కలుపుతూ ఉంటాను. సో అక్కడ అన్నం తయారవుతుంది. అంత లోపల మనము ఇలాగా వేయించుకున్నటువంటి టమాటాలు, అలాగే ఆనియన్స్, అల్లం ముక్కలు అవన్నీ ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత అక్కడ అన్నం ఉడకడం రెడీ అయిపోయిందనమాట. సో అంత లోపల మనం ఏం చేయాలంటే వీటిలోకి 1 కప్పు బియ్యానికి వచ్చేసి 2 కప్పుల రాగి పిండిని తీసుకున్నాను. అలాగే 3 కప్పుల నీళ్లు పోసేసి ఇలాగా బాగా లూజ్గా కలుపుకోవాలండి. ఇంకా ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఈ పిండిని ఎప్పటికైనా గట్టిగా లేకుండా లూజ్గా కలుపుకున్నామనుకో రాగి సంకటి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇంకా అన్నం కూడా చూసారా బాగా ఉడికిపోవాలి. మనం పలుకుగా ఉండంగా మనము రాగి పిండి కలుపుకున్నటువంటి మిశ్రమం పోసామనుకో అది ఉడకడం ఆఫ్ అయిపోతుందన్నమాట. కాబట్టి బాగా మెత్తగా ఉడకబెట్టుకొని వాటిలో కొంచెంగా ఉప్పు, అలాగే నెయ్యి వేసేసుకొని ఇలాగ బాగా కలియబెట్టుకొని చూసారా అన్నం ఎంత బాగా మెత్తగా అయింది కదా. ఇలాగ అయిన తర్వాత ఈ విధంగా మనము కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండి పోసేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే 3 బియ్యం వేసేసుకొని 1 రాగి పిండి పోసుకుంటారు. కానీ నేను మాత్రము 1 బియ్యము 2 రాగి పిండి పోసేసి ఇలాగా పర్ఫెక్ట్ కొలతలతో నీళ్ళతో సహా చెప్పాను కాబట్టి చాలా రుచికరంగా కుదురుతుంది. ఎవరైనా కూడా చిన్నపిల్లలైనా కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు నాటుకోడి పులుసు తయారు చేసుకుందామండి. సో నాకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసుకొని వాటిలో మనము మిక్సీ పట్టాం కదా ఫస్ట్, ఆ మిశ్రమం ఇందులోనే వేసేసి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత నాకు తగ్గట్టుగా ఉప్పు, కారం వేసేస్తూ ఉన్నాను. అక్కడ విజిల్స్ నాటుకోడి చికెన్కు వచ్చేసాయన్నమాట. కాబట్టి నేను ఇక్కడ పులుసుకు ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా నాకు తగ్గట్టుగా ఉప్పు, కారం వేసేసి ఈ విధంగా బాగా కలియబెట్టి ఈ మిశ్రమము మనం ఓపిక్గా ఎంత బాగా కలియబెట్టి ఇలాగ ఆయిల్ పైకి వస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి నాటుకోడి చికెన్ బాగా ఉడికిపోయింది కదా.
నీళ్లు మనం కప్పు పోస్తే 2 కప్పుల నీళ్లు ఊరుతాయండి. అందులో కల్లు ఉప్పు వేస్తాం కాబట్టి బాగా మనకు నీళ్ళు అనేవి పైకి వస్తాయి. ఇంకా ఇప్పుడు ఆ నీళ్ళను పక్కకు పెట్టేసి ఓన్లీ చికెన్ను మాత్రమే ఇలాగా ఈ గుజ్జులో బాగా మనము కలిపినామనుకో ఉప్పు కారం అనేది చాలా బాగా పట్టుకుంటుంది. ఇలాగ చేసుకుంటేనే మనకి టేస్ట్ అండి. ఒకవేళ ఫ్రై ఐటెం కావాలని అనుకునే వాళ్ళు నీళ్లు పొయ్యంతొలికే ఇలాగ మనం కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నామనుకో పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ఇంకా ఇప్పుడు చూడండి బాగా ఉప్పు కారం పట్టుకుంది కదా. అప్పట్లో ఏంటంటే చింతపండు పులుసు పోసేవాళ్ళు, ఇప్పుడైతే కొంచెంగా చింతపండు వేసేసాను. ఇంకా ఆ తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు కూడా ఇందులోనే పోసేసి అలాగే మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమంలో కాస్త నీళ్లు తొలిపి అందులోనే పోసేసి ఇలాగ మూత పెట్టేశాను. ఇంకా ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఒక్కసారిగా చూడండి ఎంత బాగా ఉడుకుతూ ఉంది కదా. ఇలాగ బాగా ఉడికిన తర్వాత మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాలు, కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగ, మెంతులు, మిరియాలు, ఈ మిశ్రమం ఇప్పుడు వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇలాగ ఒక్కసారిగా బాగా కలియబెట్టి మనం మూత పెట్టేస్తే సరిపోతుందన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నాటుకోడి పులుసు చాలా మందికి ఇష్టము. మెయిన్గా ఏంటంటే ఇది పులుసులాగా ఉంటేనే టేస్ట్ అండి. మనం రొట్టెలలోకి చేసుకున్నా రాగి ముద్దలోకి చేసుకున్నా ఇలాగ చేసుకుంటేనే టేస్ట్ అనమాట. సో లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర వేసేసాము. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నానంటే రాగి ముద్ద కట్టడానికి ట్రై చేస్తూ ఉన్నానండి. బాగా కాలుతుంది కదా అని చెప్పేసి కాస్త చేతికి నెయ్యి పట్టించేసుకొని ఈ విధంగా కడదాము అని చెప్పేస్తే బాగా కాలుతుందిలే, సరే టేబుల్ మీద చికెన్ పెట్టేస్తే సరిపోతుందని చెప్పేసి పెట్టేశాను. చూడండి ఎంత బాగుంది కదా, చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదండి. నాకైతే నిజంగా చాలా అంటే చాలా ఇష్టం అండి. కాకపోతే ఏంటంటే నాటుకోడి పులుసు అంటే మెయిన్గా పల్లెటూర్లలో నాటుకోడిని తీసుకొచ్చుకొని చేసుకుంటేనే బాగుంటుందండి టౌన్లలో కన్నా. అప్పట్లో ఎవరింటికి వెళ్ళినా కూడా మర్యాద కోసమైనా కూడా నాటుకోడి చేసి రండయ్యా నాటుకోడి పులుసు రాగి సంకటి తిందాము, రొట్టె తిందాము అని అనేవాళ్ళు కదండి. సో ఇలా సిచ్యుయేషన్ ఎంతమంది ఇళ్ళల్లో ఉంది అనేది కూడా తప్పకుండా చెప్పండి. ఇంకా ఇప్పుడైతే కొంచెం చల్లగా అయింది కాబట్టి ఇలాగ కొంచెం చేతికి నీళ్లు తీసేసుకొని ఈ విధంగా ముద్దలు కడుతూ ఉన్నాను. మనము ఇలాగ చేస్తే ఏంటంటే రాత్రి వరకు ఉన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. బాగా ఉడకబెట్టి మగ్గబెట్టాము, మనకు స్మెల్ కానీ ఏమీ రాదు, చాలా స్మూత్గా ఉంటుంది ముద్ద. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి గట్టిగా అవ్వడము, కొంతమందికి లూజ్ కావటము, అలా కాకుండా నేను చెప్పినటువంటి పర్ఫెక్ట్ కొలతలతో మీరు ఒక్కసారిగా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇంకా ఇప్పుడైతే రాగి ముద్దలన్నీ ఇలాగా తయారు చేసుకున్నామనుకో ఒక్కొక్కరు ఒక్కొక్క రాగి ముద్ద పెట్టేసుకొని వాటిలో పులుసు వేసేసుకొని తింటారు. కానీ మెయిన్గా రాయలసీమలో ఎక్కువగా ఏంటంటే పల్లీల చట్నీ, ఇలాగ నాటుకోడి పులుసు అలాగా చేసుకుంటూ ఉంటారు. కానీ నేను మాత్రం ఎక్కువ శాతము చక్కెర లేదంటే పానకం అలాగా వేసుకొని తింటూ ఉంటానండి. ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు చూడండి ఎంత స్మూత్గా ఉంది కదా రాగి ముద్ద. వాటిలోకి నాటుకోడి పులుసు తినాలి, అబ్బా ఆహా ఆ రుచే వేరండి. చూసారు కదండి ఇవాల్టి వీడియో. తప్పకుండా రాగి ముద్ద అయితేనేమి అలాగే నాటుకోడి పులుసు అయితేనేమి తప్పకుండా ట్రై చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.